ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని మేయర్ అనిల్ సహా 20 మంది కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ తో కలిసి మేయర్ కార్పొరేటర్లు అందరూ గాంధీ భవన్ కు వెళ్తున్నారు. ఇక కాక అయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ కేసీఆర్ సమావేశం నిర్వహించనున్న ఇవాళ కార్పొరేటర్లు షాక్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరో 15 మంది బీఆర్ఎస్ కీలక నాయకులు కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. ఈ మేరకు ఇవాళ కొండా దంపతులతో భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం నగరపాలక మేయర్ బంగి అనిల్ కుమార్ తో పాటు మరికొంతమంది దాదాపు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ దిశగా కూడా హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు ప్రయాణమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే తర్వాత రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్టుగా కూడా అందుతున్న సమాచారం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల సమయంలో ఆ నాయకులంతా కూడా ఒక అసంతృప్తితో ఉండడం, కాకపోతే ఏదైతే ఒంటెత్తు పోకడలను ఎవరు కూడా వ్యతిరేకించలేక కిమ్మనకుండా పార్టీలో పడి ఉన్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా కూడా దూసుకెళ్తుండడంతో ఆ నేతలంతా కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.